నమస్తే. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా మరోసారి ప్లేట్ మార్చారు. ముఖ్యంగా వాళ్ళందరూ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా చేరడం జరిగింది. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సమక్షంలో పార్టీ కండువను కప్పుకున్నటువంటి ఆ నేతలు మేము ఆ పార్టీలో చేరలేదంటూ ప్రకటిస్తూ ఉన్నారు. సో నిజంగా ఒక పక్కన వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కావచ్చు, మరో పక్కన వాళ్ళ మెడలో అవుపడుతున్నటువంటి కండువ కావచ్చు, నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నేతలు పార్టీలోకి ఆహ్వానించడం కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత సామాన్యమైనటువంటి కార్యకర్తకు సైతం కూడా ఖచ్చితంగా పార్టీ మారుతున్నాడు, పార్టీ మారిండు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఒక పక్కన కౌశిక్ రెడ్డి కావచ్చు, మరో పక్కన కేటీఆర్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ. సో వీళ్ళు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మేము పార్టీ మారలేదు, మేము గెలిచినటువంటి పార్టీలో ఉన్నామని చెప్పేసి సుప్రీంకోర్టులో నిన్న అఫిడవిట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిన్న ముగ్గురు సుప్రీంకోర్టులో మరి స్వయంగా అఫిడవిట్ దాఖలు చేయాలి, పార్టీ మీరు ఫిరాయించిందా లేదా అన్నటువంటి దానిపైన మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో గైడ్లైన్స్, దానికి అనుగుణంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క అఫిడవిట్లో మేము ఎక్కడ కూడా పార్టీ మారలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మర్యాదపూర్వకంగానే ఆ ముఖ్యమంత్రి కలవడం జరిగింది తప్పించి నేను ఎక్కడ కూడా పార్టీ మారలేదని చెప్పేసి చెప్పినటువంటి సంఘటన చూసుకోవచ్చు. ఒక పక్కన ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఖచ్చితంగా అతి త్వరలో, ఎంత వీలైతే అంత త్వరలో మరి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మరి సుప్రీంకోర్టు సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక తప్పేలా లేదు, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా, లేకపోతుంటే పార్టీ మారినప్పటికీ కూడా ఒకవేళ కనుక పార్టీలో ఫిరాయించినట్టు తేలిసినట్టయితుంటే అనర్హత వేటు పడుతుందన్నటువంటి భయంతో వాళ్ళు అఫిడవిట్లో మేము పార్టీ మారలేదు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా చూసినట్టయితుంటే ఖచ్చితంగా ఒకరిద్దరు ఎమ్మెల్యేల పైన పక్కాగా అనర్హత వేటు పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, మరో పక్కన గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అది కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇదంతా కూడా ఎక్కడ కూడా గతంలో పార్టీని ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన, గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సో అప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఎక్కడ కూడా అప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అర్హత వేటు వేసినటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు సైతం కూడా అదే విధంగా ఉంటుంది అన్నటువంటి భావనతోటి పార్టీ మారినటువంటి ఫిరాయింపు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా కోర్టు చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. అలాగే స్పీకర్ సైతం కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు వ్యక్తుల పట్ల ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే మరో పక్కన కడియం శ్రీహరి. ఒక పక్కన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వాళ్ళ కూతురు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ కూతురు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టు సైతం కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరో పక్కన దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ పైన పోటీ చేసి గెలవడం జరిగింది. దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. మిగతా ఉన్నటువంటి 8 మంది పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే
పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కోర్టులు ఆశ్రయిస్తున్నటువంటి సందర్భంలో ఏ క్షణమైనా కానీ కోర్టు నిర్ణయించేటువంటి అవకాశం కనబడుతుంది. వాళ్ళపైన అనర్హత వేటు వేసేటువంటి అవకాశం కనబడుతుంది. నిన్న సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. గూడెం మహిపాల్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే గూడెం మహిపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ ఫోటో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ ఫోటోలో ఉన్నది జగ్గారెడ్డి, సంగారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే దామోదర రాజనరసింహ, మరో పక్కన గూడెం మహిపాల్ రెడ్డికి ఈ కండవ కప్పెళ్ళు. ఇక మొత్తం చూసుకోవచ్చు. ఈ కండవ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండవ గొప్పిళ్ళు, కానీ నాకు ఎక్కడ కూడా కండవ కప్పలేదు, నీ పార్టీలో చేరలేదని చెప్పేసి గూడెం మహిపాల్ రెడ్డి చెప్తాడు. అరకెప్పుడు గాంధీ నాకు ఏ సంబంధం లేదని ఆయన చెప్తాడు. కడేరు శ్రీహరి నేను పార్టీలో మారలేదు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని ఆయన అంటాడు. సో ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే పార్టీ మారినప్పుడు కూడా పార్టీ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి కూడా కనీసం చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు మీరు పార్టీలోకి ఆహ్వానించినట్టు అర్థం కానటువంటి సిచ్యువేషన్. మరొక పక్కన గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముని కొడుకు పెళ్లి కూడా ముఖ్యమంత్రి వెళ్తాడు రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ ఎక్కడే వెళ్ళలేదు. అంతేకాకుండా క్లియర్గా కనబడతా ఉన్నది ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి మొత్తం అంతా పక్క పెట్టున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇగో మంత్రి కనబడతా ఉన్నాడు. ఇక్కడ పట్టణ్ చెరువు నుంచి గతంలో పోటీ చేసినటువంటి నీలం మధు కనబడతా ఉన్నాడు. ఇక్కడ మంత్రి కనబడతా ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ జగ్గారెడ్డి కనబడుతూనే ఉండే. ముఖ్యమంత్రి మెడలేమో ఒక రకమైనటువంటి శాలువ ఉంది. ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కండువా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మెడలో కనబడుతూనే ఉండేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా దరిదాపుగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీ బీఫామ్ పైన గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా స్పీకర్ చర్యలు తీసుకోవాలి. 3 నెలల లోపు లేకపోతే 6 నెలల లోపు వాళ్ళని పైన అర్హత వేటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సిఎల్పిని కూడా గతంలో విలీనం చేసుకున్నాడు గతంలో కేసీఆర్. ఇప్పుడు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మరి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. సో ఇదంతా సంబంధించినటువంటి వ్యవహారం పట్ల ఇప్పటికే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకసారి చూద్దాం దానికి సంబంధించినటువంటి వివరాలు. నిన్న ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఇంకొక 2 పేర్లు వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఇక్కడ నిన్న గూడెం మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు ఏమని చెప్పడం జరిగింది అని చూస్తే, నేను బారాసా ఎమ్మెల్యేగానే ఉన్నా, నేను బారాసా ఏది మొత్తం భారత రాష్ట్ర సమితి అయిపోయింది కదా, టీఆర్ఎస్ పోయి భారత రాష్ట్ర సమితిగా మారింది కాబట్టి నేను భారత రాష్ట్ర సమితి పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉన్నా, ఎప్పుడు పార్టీని వీడలేదు, సీఎంను మర్యాదపూర్వకంగానే కలిసా, సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, గతంలో కూడా నేనే ఇంటర్వ్యూ చేస్తా అంటాను, మీరు కాంగ్రెస్ పార్టీలో మరి ఎందుకు అలజడులు వస్తా ఉన్నాయో, ఇద్దరు కూడా గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, సో వీళ్ళకి ఎందుకు గొడవలు అవుతా ఉన్నాయని చెప్పేసి అడిగినప్పుడు ఆయన సమాధానం దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇద్దరు కేవలం మరి ఎందుకు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళినట్టు ఏదంటే ఏ విధమైనటువంటి స్పందన ఉంది? అధిష్టానానికి వాళ్ళే తీసుకుపోవాలి, మేము తీసుకోబోం. నేను రేపు ముఖ్యమంత్రిని కలిసి జరిగిన విషయాలని చెప్తా. పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా మీ క్యాంప్ ఆఫీస్ లో మాజీ ముఖ్యమంత్రి యొక్క ఫోటో ఉంది, కేసీఆర్ది. ఇక్కడ లేదు, ఉన్నది అని చెప్తున్నా. మాజీ ప్రధానిది ఉన్నది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాజీ ప్రధాని ఫోటోలు గిట్టు ఉన్నాయి. తప్పేమున్నది నాయకుల ఫోటోలు పెట్టుకుంటే? ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటో లేదు అన్నటువంటి విమర్శలు కూడా వాళ్ళ దగ్గర. ఇది ఇల్లు ఆఫీస్ లో పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి. మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారని నేను అడిగిన, మరి అప్పుడు ఖండించవచ్చు కదా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు? మొన్న గొడవ అయితే శ్రీనివాస్ గౌడ్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డికి ఇద్దరి మధ్యలో గొడవ అయితే వీళ్ళకి ఒక కమిటీ వేసిండు. ఆది శ్రీనివాస్ అలాగే మరో వ్యక్తితోటి వీళ్ళపైన వీళ్ళు జరిగినటువంటి ఆ సంఘటన పట్ల ఏం జరిగిందన్నటువంటి అంశాలపైన మీరు వివరణ ఇవ్వాలి, మీరు గాంధీ భవన్కు రావాలని చెప్పేసి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. మరి కమిటీ వేసినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ కమిటీ వేస్తే గాంధీ భవన్కు పోయి ఈయన పోయిండు, అలాగే సీనన్న కూడా పోయిండు. మరి వీళ్ళు పోయి మరి అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే కదా పోయింది, కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే కదా పోయింది వాళ్ళు. మరి లేకపోయినట్టయితే ఏ విధంగా పోయిను మనం అర్థం చేసుకోవచ్చు. సో కాటా శ్రీనివాస్ గౌడ్ అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఇద్దరి మధ్యలో విభేదాలతో కాటా శ్రీనివాస్ ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో గతంలో పోటీ చేసి ఓడిపోయింది ఈయన చేతిలోనే.
మరి వీళ్ళిద్దరి మధ్యన ఇంత ఒక పక్కన దౌడల పార్టీ అని చెప్పేసి ఒక బూత్ పదాన్ని వాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఫోటో పెడితే ఎంత పెట్టకపోతుంది, నేను ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి అన్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి చెప్తా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ జెండా కూడా మెడలో ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కండువాలు వేసుకుంటారు. కానీ వీళ్ళు చివరికి వచ్చిన తర్వాత మరి అసలు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఎలాంటి కూడా అది కూడా లేదుగా వచ్చేమో. ఇటువంటి వాళ్ళని ఎమటేసుకొని తిరిగి ఇటువంటి వాళ్ళని పార్టీలో చేరుకున్న తర్వాత పార్టీలో ఇజ్జత్ పోవడం తప్పించి ఇంకా వేరేది ఏది లేదు. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు గూడెం మహిపాల్ రెడ్డి సంబంధించినటువంటి విషయంలో నేను పార్టీ మారలేదు, నేను బారాస పార్టీలో ఎమ్మెల్యేగానే నేను కొనసాగుతా ఉన్నాను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే ఆ స్టేట్మెంట్ కూడా తాను బారాస ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, ఎప్పుడు పార్టీ మారలేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు ఆయన స్పందించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ముగించాలని కోరారు. నేను అసెంబ్లీకి ఎన్నికైన నాటి నుంచి బారాస సభ్యుడిగానే కొనసాగుతున్నాను. 2024 జూలై 15న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసా. పూర్తిగా నా వ్యక్తిగత హోదాలో మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యా. అందులో రాజకీయ ప్రయోజనం, పార్టీ మారే ఉద్దేశం ఏమాత్రం లేవు. అయితే ఆ సంఘటనను మీడియా సంచలనాత్మక రీతిలో విస్తృతంగా ప్రచారం చేసింది. నేను బారాసను వీడి కాంగ్రెస్ లో చేరినట్టు నిరాధారంగా ఆరోపించింది. ఆ కథనాలే నేను పార్టీ మారానన్న భావనను కల్పించాయి. వాటి ఆధారంగానే నాపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బారాస పార్టీ సహచరుడు చింత ప్రభాకర్ 2024 జూలై 16న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఆ పిటిషన్ ఆధారంగా చాలా ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న రిట్ పిటిషన్ కూడా అందులో ఒకటి. నేను తొలి నుంచి బారాస పార్టీ సభ్యుడిగానే ఉన్నా. ఏ స్థాయిలోనూ నేను పార్టీ వదలలేదు, వేరే పార్టీలో కూడా చేరలేదు. అందువల్ల పార్టీ ఫిరాయించారన్న పేరుతో నాపై అనర్హత వేటు వేసే ప్రశ్న ఉత్పన్నం కాదు. బారాస టికెట్ పై గెలిచిన నేను ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా. అందువల్ల నన్ను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి. ఇప్పుడు నేను ఏమంటా ఉన్నా, నీకు గూడెం మహిపాల్ రెడ్డి ఏవైనా కనుక నీకు దమ్మున్నట్టు అయితుంటే నువ్వు కనుక నువ్వు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు గెలిచిన, నేను ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అనుకుంటే నువ్వు ఒక 2 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువా మెడలేసుకొని మీరు ఒకసారి కేసీఆర్ జిందాబాదు, కేటీఆర్ జిందాబాదు, హరీష్ అన్న జేజేలు అని చెప్పేసి ఒకసారి తిరుగు. ఒకవేళ దమ్మున్నట్టు అయితుంటే ఇది ఉండదు. ఇది ఏంటంటే 2 పడవల మధ్యలో కాలు పెట్టి నేను ప్రయాణం చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నాడు. ఈయనను పంపించిందే హరీష్ రావు పంపించాడు ఈయనను. భారతీయ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్లోకి వెళ్ళు, నీకున్నటువంటి నీ పైన ఈడీ కేసులైనాయి, నీ పైన ఈ కేసులైనాయి, ఆ కేసులైనాయి, ఎంక్వైరీ దశలో ఉన్నది కాబట్టి నువ్వు పార్టీ మారితేనే ఉపయోగంగా ఉంటుంది. నువ్వు మళ్ళీ అంటే పార్టీ మారినప్పుడు కూడా ఈయన బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎమ్మటేసుకొని తిరుగుతూ ఉంటాడు అన్నట్టునే. సో ఈ జరిగినటువంటి దీనిపైన ఎవరైనా కానీ నమ్ముతారా? ఈయనే కాదు ఇంకెవరైనా కానీ అఫిడవిట్ దాఖలు చేసుకుంటూ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటే ఎవరైనా నమ్ముతారా? అంటే కోర్టును తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వీళ్ళ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఈ విధమైనటువంటి అఫిడవిట్ దాఖలు చేస్తే ఇంకా చర్యలు తీసుకోవాలి మొత్తమే. ఇవన్నీ క్లియర్ కట్గా ఫోటోలు కనబడతా ఉంటాయి. గూడెం మహిపాల్ రెడ్డి కనబడతాయి, అక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఎమ్మెల్యే కనబడతాయి, మరో పక్కన ఏదైతే స్టేషన్ కనపూర్ ఎమ్మెల్యే కడెల్ శ్రీహరి కనబడతాయి, అరకెపూడి గాంధీ కనబడతాయి, దానం నాగేందర్ కనబడతాయి. వీళ్ళందరూ కూడా మేము ఏమని చెప్తారంటే మళ్ళీ వీళ్ళు అది దేవుడి కండువా, దేవుడు కండువాట. దేవుడు కండువా వేసుకొని అది ఏదైతే ఇప్పుడు తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయాలి కదా, ఇగో ఇలా కనబడతా ఉంది కదా, ఈ దీపాదాసి మున్షి గారు, ఆ మెడలో దానం నాగేందరు, మెడలో కండువా, ఆయన ప్రెస్ మీట్ పెడతా అంటే పక్కన ఉన్నటువంటి ఫోటోలు, ఇదంతా కాదా? ఇవన్నీ ఏమనాలి ఇప్పుడు? ఇవన్నీ ఏంటి సార్? మరి ఇక్కడ దీపాదాసు మున్షి గారు ఇక్కడ నీ మెడలో కండువ వేస్తూ ఉన్నది, నీ మెడలో కండువ వేసేటువంటి ఫోటో. దీపాదాస్ మున్షి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలుగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు మీకు సంబంధించినటువంటి నీ మెడలో కండువ వేసేది ఇది దేవుని కండువ అవుతుందా లేకపోతే ఏ కండువ అవుతుందో ఒకసారి ఆలోచించాలి. పక్కమటి ముఖ్యమంత్రి ఉంటాడు, షబ్బీర్ ఉంటాడు, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఉంటాడు, ఇక్కడ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఉంటాడు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఉండి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తే నేను పార్టీ మారలేదని చెప్పేసి దానం నాగేందర్ చెప్తాడు. సో చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది.
మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు వచ్చి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఉపయోగం లేదు, ఇంకా ఇజ్జతే పోయింది తప్పించి. దానం నాగేందర్ విషయంలో అక్కడికి గాంధీ భవన్కి వచ్చి చాలా మంది ఖైరతాబాద్ సంబంధించిన కాంగ్రెస్ నేతలందరూ కూడా తిరుగుబాటు మొదలుపెట్టిళ్ళు. అరకెపూడి గాంధీ విషయంలో అదే అయిపోయింది. మరో పక్కన గద్వాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో అదే అయిపోయింది. కడియం శ్రీహరి విషయంలో కూడా ఇదే సంబంధించినటువంటి రిపీట్ అయిపోయింది. సో వీళ్ళని తీసుకోవడం వల్ల పార్టీకి వచ్చినటువంటి ఉపయోగం లేదు. సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరడం, అలాగే స్పీకర్ అవసరం లేదు. ఇలా వీళ్ళకైతే రేపు వాళ్ళకైతుంది, ఇంకెవరికైనా అవుతుంది. అంటే ఒక రకంగా వీళ్ళు సంతలో గొర్రెల కంటే అధ్వానంగా అమ్ముడుపోతా ఉన్నారు. చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో ఈ విధంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే మేము ఫిరాయించలేదని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది నిన్న ఒక ముగ్గురు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, మిగతా సంబంధించినటువంటి పార్టీ ఏ విధంగా చూస్తుంటుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.